ఎల్కే అద్వానీ భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు, తర్వాత భారతదేశపు మాజీ హోంమంత్రి. సుదీర్ఘ ప్రస్థానంలో ఆర్ఎస్ఎస్ నుండి ప్రారంభించిన ఆయన ప్రస్థానం దేశంలో అనేక కీలక మలుపులకు కారణం. దేశ రాజకీయం ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ స్థితిలో ఉందంటే ఆయన ఆనాడు చేసిన రథయాత్రే కారణం. దేశపు ఆలోచన లెఫ్టిస్ట్ ఐడియాలజీ లేదా కాంగ్రెస్ ఐడియాలజీ నుంచి యువతలకు తీసుకొచ్చి సరికొత్త ఐడియాలజీ వైపుకి తెర మీదకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎల్కే అద్వానీ. ఆయనకి ఇప్పుడు భారతరత్న అవార్డు మొన్ననే ఏదైతే బీహార్కి చెందినటువంటి ఠాకూర్ ప్రకటించారు, ఇప్పుడు తాజాగా ఎల్కే అద్వానీ గారికి భారతరత్న. చనిపోయిన తర్వాత కానీ రత్నాలు ఇవ్వనటువంటి ఈ దేశంలో బ్రతికుండగానే భారతరత్న అన్నటువంటి అవార్డుని ఆయన అర్హులు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ దేశపు ఆలోచన తీరును మార్చగలిగారు. ఈ దేశంలో హిందుత్వం అంటే అది ఒక బూతు కింద, దూషణ కింద, లేకపోతే కనుక అది పలకడానికి సిగ్గుపడే విధంగా మనల్ని సైకలాజికల్గా తయారు చేసినటువంటి మహానుభావుల సాక్షిగా ఆ ఆలోచనల నుంచి మన వైపు మనల్ని మార్చగలిగారు. హిందుత్వం అనేది బూతు కాదన్నటువంటి కాన్సెప్ట్, అట్లాగే ఆ వైపుకి జనాల్ని తీసుకురావడానికి ఆరంభ పోరాటం అయిందే. ఇవాళ ఆయనకి భారతరత్న అవార్డు. అందుకనే నరేంద్ర మోడీ కూడా ఆ ప్రకటనలు చేసుకొచ్చింది ఆయనని అభినందిస్తూ. అదే సందర్భంలో వీళ్ళందరికీ గురువు గారు ఆయన, ఒక రకంగా చెప్పాలంటే. వెంటనే కొంతమంది ఇప్పుడు చిల్లర కామెంట్లు పెట్టేస్తారు, అందుకే ఆయన అట్లా పక్కన పెట్టారు, ఇక్కడ పక్కన పెట్టారు అన్నట్టు. ఆర్ఎస్ఎస్లోనైనా బీజేపీలోనైనా ఒకటే కాన్సెప్ట్ ఉంటుంది. ఏ పదవి ఇస్తే అంటే ఏ పదవినైనా సరే బాధ్యతగా తీసుకోవాలి, అయిపోయాక అక్కడితో అయిపోతుంది, అంతేగాని దానికి విలువిస్తారు. అది ఈ ఫార్మాలిటీని మార్చేసేటటువంటి విలువ కాదు. ఇక్కడ అలాగనే అవతల వాళ్ళ మీద గౌరవం తగ్గదు. ఆ విషయం తెలియదు కాబట్టి వీళ్ళకి ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. బట్ అద్వానీకి భారతరత్న అన్నటువంటిది ఒక కీలకమైనటువంటి నిర్ణయం. నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం.